पूरा पीछे से लियो। एक मिनट ना ना हजरत क़िबला गुलपोशी फरमाए। थोड़ा हट जाओ बेटा, रास्ते में से हट जाओ आप लोग। ఈరోజు కొందూరు మండల్ హెడ్ క్వార్టర్లో సాలిబాబా దర్గా సందర్శనకు రావడం జరిగింది. అంటే ఒక మతానికి ఏదైతే నమ్మకస్తుగా ఉంటుందో ఇక్కడికి వచ్చి చాలామంది భక్తులు వాళ్ళ కోరికలు కోరుకుంటారో వాళ్ళందరివి కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి ఇది దినదిన అభివృద్ధి సాధిస్తుంది. అంటే దర్గా ఉత్సవాలకు మమ్మల్ని పిలిచినందుకు కొందూరు మండల్ లీడర్లకు అందరికీ, చౌదరిగూడ మండల్ లీడర్లకు అందరికీ, ఇక్కడికి వచ్చిన మాజీ ప్రజాప్రతినిధులందరికీ, 2 మండలాల ప్రజాప్రతినిధులందరికీ, అలాగే ఈ ఉత్సవాలకు ఇచ్చిన ఈ ఉత్సవ కమిటీ సభ్యులకు, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నవాజ్ గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అంటే నేను మెయిన్ రావడానికి కారణం ఏంటంటే మనం పిలిచిర్రు అటెండెన్స్ చేసినామనేది కాదు, మనం కూడా దర్గా అభివృద్ధిలో ఇంతవరకు తోడ్పడతాం అనేది ఇంపార్టెంట్. అందుకని నేను ఇప్పుడే దర్గా నిర్వాహకులకు వీళ్ళకి చెప్తున్నా, ఒకరోజు రండి, నా వంతు సహాయ సహకారాలు అంటే గవర్నమెంట్ నుంచి అనేది కాదు, వ్యక్తిగతంగా నేను కూడా దర్గా అభివృద్ధికి రాజేష్ గారి సమక్షంలో, మీ అందరి సమక్షంలో దర్గా అభివృద్ధికి మా తోడ్పాటు కూడా అందిస్తాం. ఎందుకంటే దర్గాలకు కానీ, గుళ్ళకు కానీ, స్కూళ్ళకు కానీ, ప్రతి దానికి చర్చిలకు కానీ మా సొంత ఫండే వెచ్చించడానికే మేము ఆలోచించకుండా ముందరికి వెళ్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఎవరైనా ఇస్తారు, అది పెద్ద కథ కాదు. కానీ నిజంగా కూడా సొంతంగా మన కష్టపడ్డ దాంట్లోకించే దర్గాలకు ఇవ్వాలి, చర్చిలకు ఇవ్వాలి, గుళ్ళకి ఇవ్వాలి, అలాగే బళ్ళకు కూడా ఇవ్వాలంటే అని చెప్పి డిసైడ్ అయినాం. దానిలో ఈరోజు దర్గా నుంచి ఇక్కడ కొందరు నుంచి కూడా మా ప్రయాణం స్టార్ట్ అవుతుంది. దర్గాలకు మీకు స్కూళ్ళకు కానీ ఏవి కానీ మా సొంత ఫండ్ ఇస్తాం. దర్గా నిర్వాహకులతో అతి త్వరలో మాట్లాడి రాజేష్ గారి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు చేపడతాం. మళ్ళాసారి వచ్చే వరకు దర్గాను అంటే ఇప్పుడు ఏది యాజిటీస్ చూస్తారో దానికంటే ఇంకా మంచిగా చూస్తారని చెప్పి కొందరు మండల ప్రజలకు, దర్గా నిర్వాహకులందరికీ మరొకసారి